తెలంగాణలో యూరియా కొరత రైతుల్ని వేధిస్తోంది. అర్ధరాత్రి నుంచే రైతుల కుటుంబాలతో సహా షాపుల ముందు బారులు తీరినా యూరియా దొరకడం లేదు. యూరియా సకాలంలో అందక పంటలు ఎండిపోతున్నాయని కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నదాతల కష్టాలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లారు మంత్రి తుమ్మల. సూర్యాపేట జిల్లా సీతారాంపురంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా యూరియా దొరకటం లేదని మిర్యాలగూడెం భీమారం రోడ్డుపై రాస్తారోకో చేశారు. మగవారితో పాటు యూరియా కొనటానికి వచ్చిన మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 ఎకరాల పొలం వేసిన వారికి కూడా 1-2 బస్తాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగినన్ని యూరియా బస్తాలు అందించాలని కోరుతున్నారు. గద్వాల జిల్లా ఐజ మండలంలో రైతు వేదిక దగ్గర తెల్లవారుజాము నుంచి రైతులు చెప్పులను లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అలంపూర్లోనూ ఇదే పరిస్థితి ఉంది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు రైతులు బారులు తీరుతున్నా యూరియా దొరకటం గగనమైపోయింది. ప్రస్తుతం యూరియా బయట మార్కెట్లో లభించడం లేదు. కేవలం సహకార సంఘం ద్వారా మాత్రమే రైతుకు 2 బస్తాలు చొప్పున అందిస్తున్నారు. యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉండటంతో రైతును అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తోంది. ఐజతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో యూరియా కోసం రాత్రి నుండే రైతులు మహిళలు బారులు తీరారు. ఉదయం రైతుల మధ్య తోపులాట జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను క్యూలో నిలబెట్టారు. కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడికాపులు కాస్తే రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. సరిపడా యూరియా లేకపోవడంతో సొసైటీకి తాళం వేశారు. ఇక వనపర్తి జిల్లాలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓ రైతు ఏకంగా చీర కట్టుకుని మహిళ వేషధారంలో యూరియా ఇవ్వండి అంటూ అధికారుల వద్ద భిక్షాటన చేశాడు. మరో మహిళ అధికారుల కాళ్లు పట్టుకోవడం యూరియా కష్టాలకు అద్దం పట్టింది. రైతుల దీనస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణమే యూరియా కొరత తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలలో తెలంగాణకు కేంద్రం పంపిణీ చేయాల్సిన యూరియాలో కోత పెట్టిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెప్టెంబర్లో రావాల్సిన 1.6 లక్షల టన్నులు సరఫరా చేయలేదన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 8.5 లక్షలు కూడా ఈ రోజుకి రాష్ట్రానికి చేర్చలేకపోయింది. వివిధ కారణాలు చెప్పినప్పటికీ కూడా నాకు ఈ సెప్టెంబర్లోనే ఇంకా 2 లక్షల టన్నులు కావాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,60,000 ఈ 10-15 రోజుల్లోనే ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని కలవాలని చెప్పి ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. కనీసం సెప్టెంబర్ నెలలోనైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకొని మా రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో 1,60,000 ఈ 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. మరోవైపు ఢిల్లీకి వెళ్లిన మంత్రి తుమ్మల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఇటీవల తెలంగాణలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టంపై కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు.